వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా, 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్లు, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం. పగటిపూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు. అయితే డెంగ్యూ, చికెన్ గున్యా ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాకాలం వచ్చే సీజన్ కనుక సో ఈ డెంగ్యూ, చికెన్ గున్యా అనేది చాలా డేంజరస్ గా ఉంటాయని చెప్పేసి చెప్తారు. అలాగే సొంత వైద్యాలు అంటే ఏదో పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అది దాని కాకుండా అంటే వైద్య నిపుణుల తడికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నమాట. ఎందుకంటే సొంతంగా మనం ఏదైనా చేసుకుంటే చాలా డేంజరస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు, సీనియర్ డాక్టర్లు. సో చూద్దాం మరి వాటికి సంబంధించిన మీరు జాగ్రత్తలు కూడా పాటించాలా. ఎందుకంటే ఇంటి దగ్గర నిల్వ నీరు ఉంచుకోకుండా అట్లనే డ్రైనేజీలు కూడా ఎక్కువగా ఉండనియకుండా చూసుకోవాలా. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ మంది వీటి బారిన పడతారు. ఈ వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ అట్లనే వీటి బారిన పడతారు. కాబట్టి ఏ కొంచెం జ్వరం వచ్చినా అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీకైనా సరే ఎవరికైనా కొంచెం ఇట్లా జ్వరం ఏవైతే మీకు కనబడతాయో ఆ సిమ్టమ్స్ కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించండి. మీరేదో ఇక మాకు తెలుసు కదా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, ఏదో డోలో 650 వేస్తే తగ్గుతుంది, ఇంకేదో లేట్ చేయకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ వైద్యుల్ని కలిసి మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఏంటంటే టెంపరేచర్ చెక్ చేస్తారు. అంటే ఎంత మేరకు ఈ టెంపరేచర్ ఉన్నది అంటే 103, 104లో గిట్లా ఉంటే అది డేంజర్ కాబట్టి సో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలని ముందే చెప్తారు. మళ్ళా మీకు ఫర్దర్గా ఈ ఎఫెక్ట్ కాకుండా ఇంకా ఎక్కువ దీని బారిన మీరు పడకుండా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తారు. కాబట్టి ఏ చిన్న ఫీవర్ వచ్చినా మీరు వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం. అంటే దీనివల్ల మళ్ళీ ఎట్లా అడుగు తీసి అడుగులు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు వస్తున్నాయట. అంటే ఈ చికెన్ గున్యా వల్ల కానీ మళ్ళీ దోమలు కూడా పగటి పూటనే ఎక్కువ కుడతాయట. సో పగటి పూట కుట్టే దోమలతో అయితే బాగా ఇదన్నట్టు. సో చూడాలి. విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అడుగు తీసి అడుగు వేయలేనంత కీళ్ళ నొప్పులు. రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేయిస్తే చాలా మందిలో డెంగీ, చికెన్ గున్యా నిర్ధారణ అవుతుంది. వారిలో కొంతమందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, విపరీతమైన జ్వరం రావడం సో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆసుపత్రిలో చేర్చుకొని అయితే చికిత్స ఖచ్చితంగా అందించాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. కొద్ది రోజులుగా కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు 103, 104 డిగ్రీల జ్వరంతో వస్తున్న అవుట్ పేషెంట్లలో 90% కేసులు డెంగీ, చికెన్ గున్యావే అయి ఉంటున్నాయని వారు వెల్లడిస్తున్నారు. వారిలోనూ డెంగ్యూ బాధితులే ఎక్కువ ఉంటున్నారని, 3వ వంతు కేసులు చికెన్ గున్యావని ఉంటున్నాయని వైద్యులు వివరించారు. అలాగే నిత్యం ఓపీకి వస్తున్న వారిలో కనీసం 5వ వంతు సో మొత్తం అయితే 5వ వంతు కూడా వీళ్ళే ఉన్నాయంట. సో ఎక్కువగా ఎవరైతే హాస్పిటల్కు ఫీవర్ తోని వస్తా ఉన్నారో వాళ్ళకు పరీక్షలు చేస్తే ఆ టెస్టులు చేస్తే టెస్ట్లో ఎక్కువగా ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్నట్టు ఆ వైద్యులు గుర్తిస్తూ ఉన్నారట. అంటే 100 మందిలో 90 మందికి దాదాపుగా ఈ చికెన్ గున్యా కానీ ఇట్లా ఈ ఫీవర్, వైరల్ ఫీవర్ ఏదైతే ఉందో డెంగ్యూ ఫీవర్ వీటి వల్లనే వస్తున్నారని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్తా ఉన్నారట వైద్యులు. సో మీరు మీ చుట్టూ ఉన్న ఈ పరిసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వర్షాకాలంలో ఈ దోమల ఈ స్వైర విహారం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా అట్రాక్టివ్ అవుతాయి. కాబట్టి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో కూడా దోమలు ఉండకుండా అవేమో ఉంటాయి కదా డోరుకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఏదైనా క్రిటికల్గా మీరు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ విషమించితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది డెంగ్యూ ఫీవర్ ద్వారా. సో అవన్నీ జరగొద్దంటే మీరు ముందు నుంచే ఈ జాగ్రత్తలు పాటించాలా, జాగ్రత్తగా ఉండాలి.